Wake up to reality. అండ్ గైస్ ఫైనల్లీ మనమైతే మోయినా కోసం అయితే చాలా పెద్దగా అయితే సెటప్ చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో అయితే కొన్ని రియాలిటీ చెప్తా. అండ్ దాని తర్వాత వచ్చేసి వీటి గురించి ఫ్రిడ్జ్ బాక్సెస్ ఏంది కాస్ట్, వీటిది ఏంది డీటెయిల్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ అయితే చెప్తా అనమాట. సో కొన్ని ట్రిక్స్ గిట్ట చెప్తా. సో అవి ఫాలో అప్ అయినా కానీ మీరు గిట్ట ఫ్రిడ్జ్ బాక్సెస్ అని కొద్దిగా లో కాస్ట్లో అయితే దొరుకుతుంది. అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. సో వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వెళ్ళి ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లేదు. అండ్ వీడియోలో ఏమైనా మీకు కంటెంట్ ఉంది అని అనిపిస్తేనే సో అండ్ ఇదనమాట. సో పైకైతే నేనైతే అన్ని ఫ్రిడ్జ్ బాక్సెస్ అయితే తీసుకొచ్చిన. సో టోటల్ ఎన్ని ఫ్రిడ్జ్ బాక్సెస్ తీసుకొచ్చినా ఏంది అండ్ సో రియాలిటీ ఏంటిదో అది ఇటు చెప్తా. సో ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ బాక్సెస్ గురించి చెప్తా. సో వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో ఇవన్నీ ఫ్రిడ్జ్ బాక్సెస్ వచ్చేసి టోటలీ మనైతే 6 అనమాట. 6 తీసుకున్నా. సో యాక్చువల్లీ నేను 10 తీసుకుందాం అనుకున్నా. సో కొద్దిగా ఇవన్నీ బ్రిక్స్ చూస్తున్నారు కదా, సో వీటి వల్ల కొద్దిగా స్పేస్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పి 6 తీసుకున్నా. సో మొయినా కోసం ఇంకా పెద్దగా అయితే సెటప్ చేసా. పైన మొత్తం నింపుతా. ఎందుకంటే ఫస్ట్ మనకు కావాల్సింది మొయినా అనమాట. సో మొయినా లేదు అని అంటే క్వాలిటీ అనేది రాదు. సో మీరు అది ఎక్స్పెక్ట్ గిట్ చేయకూరి. మొయినా వితౌట్ లేదు అని అంటే క్వాలిటీ అనేది అస్సలు రాదు. అండ్ సో టోటలీ చూసారు కదా, మొత్తం 6 ఉన్నాయి అనమాట. 6 టోటల్ 7 అనమాట. సో 7 ట్యాబ్ లైక్ ఫస్ట్ అంతకుముందుకు ఇక్కడ చూసుకోవచ్చు 3, 3, 6, 9, 10, 11, 12, 13, 14, 14 కింద ఒకటి కింద అయితే 16, 17 టోటల్లీ 17-18 టబ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మాత్రమే నాకు సో సరిపోవట్లేదు. జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది. సో ఎందుకంటే మనం బెటా బ్రీడింగ్ ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి సో వీటికి అనేది సో ఫ్రైస్కి యూస్ క్వాంటిటీలో కావాలి కాబట్టి, మనకు క్వాలిటీ కావాలి కాబట్టి సో ఈ టబ్స్లో వచ్చే ప్రొడ్యూస్ అనేది అయితే మనకు సరిపోదు. సో అందుకని నేనైతే ఇవన్నీ తీసుకున్నా. అండ్ సో రియాలిటీ ఏంటిది అంటే సో ఆలోచించండి. సో మొయినా కోసం నేను ఇంతగానం చేస్తున్నా అంటే సో వితౌట్ లైవ్ ఫుడ్ లేదు అని అంటే క్వాలిటీ రాదు. నేను 100% చెప్తున్నా. అండ్ ఈవెన్ నా దగ్గర అని కాదు, ఎవరి దగ్గర అయినా కానీ సో అది అనమాట. సో నేను అది చెప్తున్నా. వితౌట్ లైవ్ ఫుడ్ లేదంటే క్వాలిటీ రాదు. క్వాలిటీ వస్తుందని అంటే అది ఎలాంటి క్వాలిటీ వస్తుందంటే కలరేషన్ ఉండదు. సో అవన్నీ ఉండవు. అండ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నేను ఎక్కువ దాని గురించి ఏం చెప్పట్లేదు. అండ్ ఒకటే చెప్తా. సో వితౌట్ లేదు, మొయినా లేదు అని అంటే క్వాలిటీ రాదు. అండ్ ఎవరైతే బ్రీడ్ చేద్దాం అని అనుకుంటారో సో బెటా బ్రీడింగ్ అయితే చేద్దామని అనుకుంటారు. సో బెటా బ్రీడింగ్లో ఫస్ట్ ఇన్ఫోసోరీ అనేది సో అదే టబ్లో క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్మండ్ లీవ్స్ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి అందులోనే క్రియేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ ఫీడింగ్ కింద అయితే మనం ఖచ్చితంగా అయితే అట్టిమే అయితే ఇవ్వాలి. అట్టిమే లేదు అని అంటే నేను ఎగ్ యోక్తోటి చేస్తా, అది చేస్తానంటే రాదు. ఇదనమాట. అండ్ ఎవరి దగ్గర అయినా సరే కానీ సో మొయినా లేదు అని అంటే క్వాలిటీ రాదు. సో అది నేనైతే చెప్పాలనుకుంటున్నా. 100% ఒక బాండ్ పేపర్ రాసిస్తా క్వాలిటీ వస్తుందా రాదని చెప్పి. అండ్ సో ఇదనమాట. అండ్ ఇంకొకటి ఫ్రిడ్జ్ బాక్స్ కాస్ట్ చెప్తా. సో ఫ్రిడ్జ్ బాక్స్ ఈచ్ వచ్చేసి 400 విత్ మెటల్తో సహా అనమాట. విత్ డోర్తో సహా 400 రూపీస్. నేను ఏమంటా అంటే సస్తా సస్తా అంట. సో ఈ సస్తా సస్తా కాదు, సో వెరీ లో ప్రైజ్ అనమాట. సో నా దృష్టిలో వెరీ అంటే వెరీ లో ప్రైజు. సో చీప్ ప్రైజ్లో వచ్చింది నాకైతే. అండ్ ఇది ఎట్లా వచ్చిందో నేను చెప్తా. సో ఫస్ట్ అయితే నేను ఒక ఫ్రిడ్జ్ బాక్స్ తీసుకున్నా. నేనైతే ఒకటి డైలాగ్ కొట్టిన, అన్న నేను ఇప్పుడే కాదు ఇంకా కొన్ని ఇంకా ఎక్కువ ఫ్రిడ్జ్ బాక్సెస్ తీసుకుంటా అని చెప్పి చెప్పినుండే. సో అప్పుడైతే ఒకటే తీసుకుంటున్నావు అని చెప్పి 500కి ఇచ్చిండు. అక్కడ ఏదైతే గ్రీన్ నెట్ కప్పింది ఉందో. అండ్ ఇవన్నీ ఈచ్ వచ్చేసేసి 400 రూపీస్లో ఇచ్చిండు. అండ్ సో టోటల్ వచ్చేసి 2400 పడ్డాయి వీటికి వచ్చేసి కాస్ట్. అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 200, 2600. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంసీల్ అనమాట. సో మనకి ఎంసీల్ ఖచ్చితంగా కావాలి కాబట్టి నేనైతే 20 బాక్సెస్ తీసుకున్నా. సో 2600. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఎంసీల్కి ఒక 200 అయితే అయినాయి. సో నేను నియర్లీ 20 ఏమో తీసుకున్నా. సో వాటికి కలిపి గిట అయినాయి అనమాట. సో 2800 రూపీస్. సో నియర్ టు 3K అనమాట. సో వీటికి కోసం 3K అయితే అమౌంట్ అయితే పడ్డది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసేసి సో మనమైతే యూట్యూబ్లో అయితే 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ 1Kకి అయితే గివ్ అవే అయితే ఇస్తాం. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే కొద్దిగా ఇంకెక్కువ ఫాలోవర్స్, నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నా.
సో ఆల్రెడీ అందులో గిట 500 ఫాలోవర్స్‌కి అయితే రీచ్ అయినాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లైక్ కొద్దిగా ఒక 10K ఫాలోవర్స్ ఒకవేళ మేబీ అవ్వితే సో నేనైతే ఖచ్చితంగా ఒక ముగ్గురికైతే హిల్ బాయ్ పెయిర్స్ ఇస్తా. సో చీప్ క్వాలిటీలో అయితే ఉండవు. నేను చూపిస్తా. ఒకవేళ ఇక్కడైతే వీడియో అయితే ఏస్తా. సో ఇలాంటివి అయితే నేను గివ్ అవేకి అయితే ఇస్తా. లేదంటే డైరెక్ట్ అప్పుడే చూపిస్తా. సో ఈ 1Kకి అయితే నేను నార్మల్ ఓహెచ్ఎం పెయిర్స్ అయితే ఇస్తా. సో ఇద్దరినైతే సెలెక్ట్ చేస్తా. సో అది ఏంది ఎలా సెలెక్ట్ చేస్తా అనేది కంప్లీట్ అయినాక చెప్తా. అండ్ ఇదనమాట. సో ప్రాపర్ సెటప్ అనమాట. సో నేను జస్ట్ ఆల్రెడీ ఇది రికార్డ్ చేసిన. సో దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది కరెక్ట్‌గా లేదు. సో అక్కడ కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో అందువల్ల అయితే ఆహ్, నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాననమాట. అండ్ సో వీటినన్నిటిని క్లీన్ చేయాలనమాట. సో ఇంకా క్లీన్ చేయలేను. సో క్లీన్ చేసేసిన ఆల్రెడీ. సో వీడియో ఏదైతే చూపిస్తున్నానో క్లీన్ అనేది చేయలే. అండ్ ఇదనమాట. సో యూజ్ టాపిక్. సో మెయిన్ ఇది క్లీన్ చేసిన దాని తర్వాత. సో క్లీన్ చేసిన తర్వాత ఇట్లుంది. సో ఇలాగ గిట్ట చూసేటట్టుంది. సో క్లీన్ చేయే ముందుకు. అండ్ దీన్ని ఎట్లా క్లీన్ చేసిర్రంటే సర్ఫేసి క్లీన్ చేసిన. సో మంచిగా క్లీన్ అయిపోయిందనమాట. మళ్ళీ సర్ఫేసి ఏమైనా అయితదంటే ఏం కాదు. సో ఒకటికి 2 సార్లు క్లీన్ చేసుకుంటే ఏం కాదు. అండ్ ఫిషెస్ అయితే మీరేం యూజ్ చేస్తలేరు కదా! జస్ట్ మోయినా పర్పస్‌కి. మోయినాకైతే ఏం కాదు. సో ఎందుకంటే ఇందులో ఎక్కువ వాటర్ ఉంటాయి. సో క్లీన్ చేసుకునేటప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకుంటే చాలు. అండ్ ఎంసీల్ అనేది అయితే ఏవైతే హోల్స్ ఉంటాయి కదా! సో వాటిని ప్యాక్ చేసుకుంటే చాలు. అండ్ ఇందులో వచ్చేసి 2 ఉంటాయి. సో ఈ 2 వీటిని మంచిగా నీట్‌గా మిక్సప్ చేసి బ్లాక్ కలర్‌లో ఏసేసుకుంటే చాలనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.